సో, అంటే చాలామంది కన్నడ వాళ్ళే ఇక్కడ ఎక్కువుంటారు. కన్నడ వాళ్ళకి ఆఫర్ ఇక్కడ ఉంటుంది తప్ప, తెలుగు వాళ్ళకి అక్కడ ఆఫర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎవరైనా అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికొస్తేనే మేబీ నేర్చుకోగలిగారు అండ్ చేయగలిగారు. సో, వీళ్ళ ఇది ఏంటంటే మేము కూడా అక్కడికి వెళితేనే ఎవరో ఒక 1 ఆర్ 2 పీపుల్ లైక్ శ్రీవాణి గారేమో ఒకళ్ళిద్దరు నాకు తెలిసినంత వరకు ఆర్టిస్టులు వెళ్ళింది. సో, ఇక్కడి నుంచి మనకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడే కదా! అక్కడికి వెళ్ళేది అనేది చాలామంది కూడా ఫీల్ అయితా ఉంటారు బేసిక్‌లీ. సో, ఇప్పుడు కన్నడలో అవకాశం లేనప్పుడు అంటే అక్కడ లైవ్ రికార్డింగ్‌లో చెప్పాలి అని తెలిసినప్పుడు మాకక్కడ అవకాశం లేదు అని చెప్పడం తప్పు కదా! సో, ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ఓపెన్ ఉంది. బెంగాలీ అక్కడ ఇక్కడ అదంతా ఓపెన్ ఉంది. యాహ్! సో, తమిళ్ లేదు అక్కడ లేదు. కూడా ట్రై తమిళ్‌లో కూడా చేయొచ్చు. ఆఫర్స్ లేవు ఎవరికీ. తమిళ్‌లో కూడా ఇప్పుడు తమిళ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే తమిళ్‌లో కూడా తమిళ్ వాళ్ళైతేనే నెగెటివ్ వాళ్ళ తమిళ్ అయితే తప్ప తెలుగు వాళ్ళకి డెఫినిట్‌గా ఎంట్రీ లేదు. అంటే నేను చూసినంతగా ఇండస్ట్రీలో ఇంత జరుగుతుంది అని నాకు తెలీదు. కానీ నాకు అవకాశం వచ్చింది. నేను ఆ అవకాశాన్ని వాడుకోవాలి అని నేను వర్క్ చేస్తున్నాను. నేను ఆ ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకు ఆపర్చునిటీ ఉందా నేను పని చేస్తాను. లేకపోతే నో పర్లేదు అంతే. ఆర్టిస్ట్ అన్నాక అన్నీ చేయాలి. అలా యాహ్! యాహ్! చేస్తేనే వాళ్ళు ప్రూవ్ మాకు చేసుకోగలుగుతారు. తెలిసిన యెస్. ఆహ్, మాకు జాబ్ అంటే ఇదే మా జాబ్. ఇదే నా ప్రొఫెషన్. సో, ఎక్కడ ఏ లాంగ్వేజ్‌లో పిలిచినా వెళ్లి యాక్ట్ చేయడం ఖచ్చితంగా చేస్తాం. కానీ లాంగ్వేజెస్ మారుతూ ఉంటాయి అంతే. ఐ మీన్ స్టేట్ ఏదైనా సరే యాక్టింగ్ ఒకటే. యాక్టింగ్ అయితే ఒకటే. సో మాకు ఆ దేవుడు ఇచ్చిన టాలెంట్ ఇది. సూపర్. సూపర్. మీరిప్పుడు మూవీస్‌కేమన్నా ఐ మీన్ ఇప్పుడు సీరియల్స్‌లో బిజీ ఉన్నారు. సో, మూవీస్‌కి ట్రై చేస్తారా? లేదు అంటే చాలామంది టెలివిజన్ ఉన్నవాళ్ళు మూవీస్‌కి వెళ్ళాలంటే అబ్బా! వద్దబ్బా! కంఫర్ట్ ఉంది. షూటు, మంచి రెస్పెక్టు. అంటే ఇక్కడంతా ఒక టైప్ ఆఫ్ లైఫ్ అలవాటైపోయి మంచి రెస్పెక్ట్ ఉంది. ఒక అసిస్టెంట్ ఉంటారు. మనం పిలిచినప్పుడు ఎళ్లి చేసుకొని రావడం. హ్యాపీగా ఎళ్లి మన సీన్ లేకపోతే మనం పక్కన కూర్చోవచ్చు. అవును. బావుంటుంది. అట్లా ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ అలవాటైపోయి చాలామంది గూడా మనం ఎళ్లి అక్కడ నుంచొని హ్మ్. వెయిట్ జేసి ఇంతసేపు చేయాల్సిన అవసరం ఉందా అని చాలామంది ఇక్కడే ఉండిపోతారు సీరియల్ అవును. వాళ్ళు. సో, మీరు కూడా ఇలానే ఈ కంఫర్ట్ జోన్‌లో ఉన్నారనుకుంటున్నారా? లేదా సినిమాలో అవును. చేయాలనుకుంటున్నారా? లేదు. నేను కూడా యాక్చువల్లీ ఆ జోన్‌లోనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలోనే వర్క్ చేసి నాకు ఇక్కడ వర్కింగ్ ప్యాటర్న్ ఏంటో తెలుసు. సో, ఇక్కడ కంఫర్ట్స్ ఏంటో నాకు తెలుసు. సో, సీరియల్స్‌లో వర్క్ చేస్తే మాకు అంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే రోజు వాళ్ళు చూసినా చూడకపోయినా వాళ్ళ ఇంట్లో మేము ఉంటాం. రీచ్ అవుతూ ఉంటాం రోజు. సో, ఛానెల్స్ కూడా మమ్మల్ని అలా రీచ్ చేస్తూ ఉంటాయి. కానీ మూవీస్‌కి వచ్చేసరికి అది పెద్ద బ్యానరు, స్టోరీ లైన్ బావుంటే మాత్రం, ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఉంటే మాత్రం జనాలకి రీచ్ అవుతాం. మూవీలో ఏదో ఒక అటు ఇటు ఏదో ఒక క్యారెక్టర్ చేసి ఎవరు రిజిస్టర్ చేయరు. ఒక చాలా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ చేస్తేనే పట్టించుకుంటారు జనాలు కూడా. సో, నా నా ఫీలింగ్ ఏంటంటే బావుంది సీరియల్. రోజు రీచ్ అవుతున్నాం. ఇక్కడ వర్క్ చేస్తున్నా, అక్కడ వర్క్ చేస్తున్నా, బిజీగా ఉన్నా చాలు. అంతే. ఇంకా అక్కడ ఎళ్లి రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అసలు. లేదు అని అనుకుంటున్నా. కానీ ఏదైనా మంచి అవకాశం వస్తే మాత్రం చేస్తా యాహ్! మూవీస్‌లో. లైక్ ఎట్లా అంటే ఒక మంచి హోమ్లీ సిస్టర్ లాగా అవును. మీరు ఉంటారు కాబట్టి లైక్ అట్లాంటి సిస్టర్ క్యారెక్టర్స్ ఏమన్నా వస్తే అవును. బట్ నేను చాలా మందిని ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు లేదు మా హ్యాపీ బావుందిక్కడ. అక్కడికెళ్ళి మనం ఒక సీన్ కోసం అంతసేపు వెయిట్ అంటే చేసి టైం మార్నింగ్ నుంచి రాత్రి దాకా షూటింగ్ చేస్తారు అదంతా కాదు. క్యారెక్టర్ బావుందా అది చేస్తాం. ఆ టైమింగ్స్ అదంతా చూసుకుంటే మేమసలు ఏ పని కూడా చేయలేము. మార్నింగ్ నుంచి రాత్రి దాకా వర్క్ చేసినా, మాకు ఆ వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సో, అది సీరియల్స్‌లో ఉంటుంది. నా నేనైతే హ్యాపీ. సో, ఎంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు ఇప్పటి వరకు? అంటే ఎన్ని డీఎమ్స్ వస్తా ఉంటాయి మీకు ఇన్‌స్టాలో? అంటే నేను ఆహా! చూస్తూ ఉంటాను. చాలా చూస్తూ ఉంటాను. చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కామెంట్స్ పెట్టేవాళ్ళుంటారు. సో, సీరియల్‌కొచ్చిన తర్వాత ఇంతమందున్నారు అంటే, మీ కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? అంటే మీరు కాలేజ్ మర్చిపోలేని ప్రపోజల్ ఒకటి క్రేజీ ప్రపోజల్ ఎవరికైనా సరే ఉంటారు. బట్ ఒక క్రేజీ ప్రపోజల్ అనేది ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఉంటుంది గదా! లైక్ అలాంటి ప్రపోజల్ ఏదైనా? అలాంటిదేం లేదు. ఆహ్, నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నా కాలేజ్‌లో. సో, మేము ముగ్గురు అంటే ముగ్గురు ఒక చిన్న పిల్లగా అంటే చైల్డిష్ మెంటాలిటీ ఇంకా పోలేదు అప్పటికి. సో, మంచిగా రెడీ అయ్యి మేము ముగ్గురే తిరిగేవాళ్ళం క్యాంపస్‌లో అంతా. సో, దాంట్లో ఇది 11థ్, 12థ్ ఇంకా డిగ్రీస్ కూడా ఉండేది. నేషనల్ కాలేజ్ బస్వన్‌గుడిలో నేను చదివాను. సో, అక్కడ చ
అంటే అందరి కళ్ళు మా పైనే ఉండేది. అరే బాగున్నారు కదా! అంటే చైల్డిష్ మెంటాలిటీ ఉండేది కదా! మేము ఫుల్ యాటిట్యూడ్‌గా ఇలా అంతా తిరిగేవాళ్ళం. అసలు మేమే క్వీన్స్ అన్నట్టు తిరిగేవాళ్ళం. సో చాలామంది వచ్చి ప్రపోజ్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు. మేము వాళ్ళేమైనా లెటర్ ఇస్తే వాళ్ళ ముందునే చింపి అసలు దాంట్లో ఏముంది అని కూడా చూసేవాళ్ళం కాదు. మూవీస్ అన్ని చూసే అలవాటు కదా! వాళ్ళ ముందేనే ఇలా 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 చింపి ఇలా పడేసేవాళ్ళం. అంటే అంత యాటిట్యూడ్ అన్నమాట మాకు. ఒక్కసారి నా ఫ్రెండ్‌కి ఎవరో ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. నేను నా ఇంకొక ఫ్రెండ్ తనతోనే ఉన్నాము. తనని ఇంప్రెస్ చేయడానికి వచ్చి అతని బర్త్‌డే అనుకుంటా చాక్లెట్ ఇచ్చాడు. తను సైగ చేసింది తీసుకోవద్దు, తీసుకోవద్దు అని. నాకేంటి చాక్లెట్ కావాలి. చాక్లెట్ తీసుకుంటున్నా నేను. వాళ్ళిద్దరూ నన్ను తిట్టుకుంటున్నారు. ఆయన నా వెనకనే వస్తున్నాడు చాక్లెట్ తీసుకో అంటే ఓకే ఓకే అని చాక్లెట్ తీసుకుంటున్నా. తర్వాత తిట్టించుకున్నా వాళ్ళిద్దరి నుంచి. అతను ఏదో ట్రై చేస్తున్నాడు అంటే నువ్వు చాక్లెట్ తీసుకుంటున్నావా అతని దగ్గర నుంచి అని బాగా తిట్టారు. సో అదొక గుర్తుంది. సూపర్ చాక్లెట్స్ కోసం. అంతే. అంటే ఆ టైంలో ఫన్నీ టైం కదా అంతే.